అంగన్వాడీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ప్రీ ప్రైమరీ అంగన్వాడీలకు వెంటనే పోరాడతాం. ప్రభుత్వం మీద సమస్యలు పరిష్కారం అయ్యే వరకు. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. అంగన్వాడీలో మైనారిటీ, ఎంబీసీ అలాగే అగ్రవర్ణాల పేదల కోసం ఈ యొక్క న్యూట్రిషన్స్ ఆహార పదార్థాలు పేదవాళ్లకు ఇబ్బంది అయితే తినడానికి అనే కోణం లోపల పిల్లల మరణాల రేటు ఎక్కువైందనేటటువంటి కోణంలో దీన్ని స్థాపించడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు అంగన్వాడీ టీచర్లు శ్రమటోడ్చి ఎండనక వాననక తమ శ్రమను నమ్ముకొని దాని మీద జీవనోపాధి కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం పరిధి లోపల పనిచేస్తున్నారు. ఈ దేశంలో 1 కోటి మంది స్కీమ్ వర్కర్లు ఉన్నారు, 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు, 1 కోటి మంది ప్రతి సంవత్సరం ప్రొడక్షన్ అవుతున్నారు. ఇది క్యాన్సర్ లాంటిది, ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ యొక్క ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను పెట్టడం మాకు అభ్యంతరం లేదు. కానీ నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం వల్ల దాన్ని వెనక్కి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం తీసుకొని రావడం వల్ల పేదలందరికీ కూడా విద్య దూరం అయిపోతుంది. కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు, విదేశీ పెట్టుబడిదారులకు, స్వదేశీ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నటువంటి నరేంద్ర మోడీ, ముఖేష్ అంబానీ, ఆదానీ, టాటా, బిర్లా, విజయ్ మాలవ్య రకరకాల పేర్లతో వాళ్ళకు ఊడిగం చేయడానికి వచ్చాడు. ఈరోజు పేదల పిల్లలకు విద్య దూరం అయిపోతుంది. ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకొస్తాయి. ప్రైవేట్ పాఠశాలల లోపల నూతన విద్యా విధానం వల్ల ఒక ఎల్కేజీలో చదవనన్న పిల్లగానికి 50,000 ఫీజులు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రభుత్వాలేమో పేదలందరికీ విద్య నేర్పుతాము, అందరినీ చదవాలి, అందరూ వెతకాలి, అందరు తెలివిదలుచుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి. కానీ నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి దాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు కూడా తక్షణమే పునరాలోచించి వెనక్కి తీసుకోవాలి. లేకపోతే మేము దానికి అడ్డంకి కాదు ప్రీ ప్రైమరీకి. కాకపోతే ప్రీ ప్రైమరీ అంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వరకు ఉంటుంది. అయితే దానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మా పిల్లలకు రావాలి, పేదలకు అందరికీ దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ